హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి వీడియోలో ఆలూ అండ్ బీన్స్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడవ్వగానే ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో ఒక 3 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. ఆనియన్స్ కొంచెం పింకిష్ కలర్లోకి రాగానే ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండ్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ అండ్ ఆలు ముక్కల్ని యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోండి. ఆలు కొంచెం కుక్ అయ్యే టైంకి ఒక 2 టమాటోల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆలు కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు, సరిపడా కారం యాడ్ చేసుకొని స్పైసెస్ అన్నీ వెజిటేబుల్స్కి పట్టేలాగా మంచిగా కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకోండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి కూర టెక్స్చర్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఆ సూపీ కన్సిస్టెన్సీ కోసం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితే కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. మేము ఇక్కడ 2 స్పూన్స్ యాడ్ చేసాము. సో కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వెయిట్ చేయాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మన కూర అనేది రెడీ అయిపోయి ఉంటుంది. అంతే అండి, టేస్టీ అయిన ఆలూ అండ్ బీన్స్ కర్రీ రెడీ. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.